మన జీవితంలో పేదరికం ఎలా వస్తుంది? అది ఒక్కసారిగా మన తలుపు తడితే దాన్ని ఎలా అడ్డుకోవాలి? ఈ ప్రశ్నలు మనలో చాలామందికి రోజూ తలెత్తుతాయి. డబ్బు లేకపోవడమే పేదరికమా? లేక మనస్సులోని ఏదో లోటు కూడా దానికి కారణమా? ఈరోజు ఒక అద్భుతమైన కథ ద్వారా ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుదాం. ఈ కథ మనల్ని ఆలోచింపజేస్తుంది, ఆకర్షిస్తుంది, జీవితంలోని లోతైన సత్యాలను చూపిస్తుంది. రండి, కైలాసంలో మహాశివుడు చెప్పిన ఈ కథలోకి అడుగుపెడదాం. కైలాసంలో మంచుతో కప్పబడిన ఆ శిఖరంపై మహాశివుడు ధ్యానంలో మునిగి ఉన్నాడు. ఆకాశం నీలంగా మెరుస్తూ, చల్లని గాలి అతని జటాజుటంలో ఆడుతోంది. పక్షుల కిలకిల నాదాలు ఆ నిశ్శబ్దాన్ని మరింత గాఢంగా చేస్తున్నాయి. అక్కడికి నారద మహాముని వచ్చాడు. అతని కళ్లలో కన్నీళ్లు, గుండెలో బాధ. మహాదేవా, భూలోకంలో సంచారం చేసి వచ్చాను. అక్కడ మానవులు పేదరికంతో అల్లాడుతున్నారు. ఒక తల్లి తన పసిపాప